నిజాముద్దీన్ సికింద్రాబాద్ రాజధాని ఎక్స్ప్రెస్. రోజు రొట్లేదు అడి దగ్గర రొట్లు కొంపుతుంది. వాష్రూమ్ లోకి వెళ్తే ఎంత వరస్ట్గా ఉన్నాయంటే. హాయ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజుతో మనాలి ఢిల్లీ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. రిటర్న్ హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాం అనమాట. రైల్వే స్టేషన్లో ఉన్నాం. అదే మన ట్రైన్ రాజధాని ఎక్స్ప్రెస్. అయితే ఈ రాజధాని ఎక్స్ప్రెస్కి ఎంత ఫాలోయింగ్ ఉందని నాకు తెలియదు. ఎవరికి చెప్పినా అమ్మ రాజధాని ఎక్స్ప్రెస్ అంటున్నారు. కానీ టికెట్ రేట్లు కూడా ఎక్కువే. ఎగ్జాక్ట్ టైంకి వెళ్ళిపోద్దంట. ఇన్ కేస్ టైంకి వెళ్ళకపోతే డబ్బులు కూడా వాపస్ ఇచ్చేస్తారంట. అంతేకాదు లోపల ఫుడ్ కూడా అన్నీ ఇస్తారు. మనం థర్డ్ ఏసీ బుక్ చేసుకున్నాం. కుదిరితే సెకండ్ ఏసీ ఫస్ట్ ఏసీ కూడా ఎలా ఉందో చూద్దాం. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే చలో. ఈ హజరత్ నిజాముద్దీన్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ కరెక్ట్గా కాజీగూడ సికింద్రాబాద్ పక్కన పెడితే 4 స్టేషన్లు ఆగుద్ది. ఎక్కడి నుంచి ఢిల్లీ నుండి హైదరాబాద్ వరకు కూడా. లోపల మనకి వాటర్ బాటిల్ కూడా ఇస్తారనమాట. అవన్నీ లోపల పెడుతున్నారు. నిజాముద్దీన్ సికింద్రాబాద్ రాజధాని ఎక్స్ప్రెస్. ఎగ్జాక్ట్ టైం 3:35కి స్టార్ట్ అయిపోయింది ట్రైన్. దుప్పట్లు తీసుకుని వచ్చాడు. ఇక్కడ యూనో సెటప్ పెట్టేసాం మేము. ఇప్పుడే మనకి ట్రైన్లో స్నాక్స్ వచ్చినాయి ఫ్రీ. ఏంటి ఎంత ఆయిల్ ఉందండి. ఏంటి అసలు ఇది? కచోడీ ఇస్తాడంటావా? నిజమేరా కచోడీయేరా. కచోడీ సాసు, శాండ్విచ్, పీనట్ బార్ చిక్కీ, టీ, కాఫీ, డైరీ క్రీమర్, టీ చేసుకోవడానికి డైట్ మిక్సర్ అంటే ఇదేంటో నానే ఇచ్చాడు. కప్పు ఇవ్వలేదేంటి టీ కలుపుకోవడానికి. కాసేపు యూనో ఆడుకునేసరికి డిన్నర్ ఇచ్చేసాడు. టైం జస్ట్ 7:30 అవుతుంది. ఇదేమో వెజ్, నాన్ వెజ్ కూడా ఉంది. వెజ్లో చూడండి ఎన్ని ఐటమ్స్ ఇచ్చాడో. ఇది వచ్చేసరికి 2 grams ఆఫ్ ప్రోటీనా. ఏంటిది? పెరుగు దహి. ఏ కంపెనీ ఇది? ఆనంద. మరి ఆనంద్ మంచోడేరా. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, చాలా ఇష్టాలు చేస్తున్నా. ఆనంద్ కదా ఇది? ఆనంద కాదు. ఇది ఓపెన్ చేయరా వలి. ఇదేంటిది? ఇది ఐ థింక్ దిస్ ఈజ్ పన్నీర్ కర్రీ. ఎస్. ఇదేంటిది? వాసన అలా వచ్చింది. పన్నీరే కానీ పన్నీర్ లేదు అంటాడు ఏంటి? నేను అప్పుడే కలిపి. బషీర్ గారు ఇప్పుడు సైంటిస్ట్ పాత్ర పోషిస్తాడు. పన్నీరు. అంత పన్నీర్ కనబడితే అంత నీళ్లు పన్నీర్ అన్నది. అది మన తాత దగ్గర చికెన్ దగ్గర గ్రేవీ ఇచ్చాడు కదా, మసాలా నీళ్ళు సేమ్ అలాగే ఉంది. ఇది హాజీ మొహమ్మద్ చికెన్ ఫ్రైలోనా? సూపర్. దాంతో కంపేర్ చేసా. ఫ్రై చాలా బాగుంది. ఎవరన్నా వీడియోస్ చూడకపోతే చూడండి. ఓపెన్ దిస్. ఇది నా గ్రెస్ ప్రకారం రైస్, వైట్ రైస్, జీరా రైస్. ఇది ఓపెన్ చేయి. పప్పు తెలిసిపోతుంది. రైస్ ఏంటి అంత తక్కువ ఇచ్చాడు? కావాలితే మళ్ళీ ఇస్తాడా? అడుగు. అరే ఇది చపాతీలోకి రా. ఇది ఓకే. ఇదేంటి? ఇది కలిపి ఒకసారి కింద పప్పు ఉందేమరా? అలాంటి సాంబార్ రా ఇది. ఉందరా పప్పు బోల్డ్. బాగుందిరా. ఇంకేంటి పప్పు మిక్సీ కూడా కొట్టాడు. ఏంటి వేస్తున్నాడు బషీర్ గాడు. ఇది ఓపెన్ చేయరా నాన్న చిన్న. అది నేను చెప్పనా ఏంటో చెప్పు. కలాకాని గులాబ్ జామున్ కలాకండ్ చెట్టు. బంగాళదుంప ఫ్రై కింద పీస్. బంగాళదుంప అరటికాయ. బంగాళదుంప. ఇదేంటి కింద ఏంటిది? పీస్. గ్రీన్ పీస్. గ్రీన్ వైట్? గ్రీనే కనిపించట్లేదా? తినేసాడు. సరే ఇది కొంచెం పక్కన పెట్టా. నాన్ వెజ్ లో కూడా ఏమి ఇచ్చాడు చూద్దాం. రోటీరా ఇది? కనిపించట్లేదా సైజు? ఓపెన్ చేయరా చిన్న. రోటీ. ఇంకా 2 సార్లు ఓపెన్ చేయబోయాడు. వీడియో తీస్తాను డిప్ప పగిలి ఓపెన్ చేస్తా అని చెప్పా. మన బార్డర్ వచ్చేంత వరకు రొట్టెలు. అదేదో ఈ అన్నం ఇవ్వచ్చు కదా, కొంచెం రొట్టెలు ఇచ్చాడు. అది గోధుమ పిండి. అయితే చాలా ఎనర్జీ. మీకు తెలీదు,
హెల్దీ, ఎప్పుడు కార్బోహైడ్రేట్స్ అంటారు, ప్రోటీన్ వద్దురా మీకు. కార్బోహైడ్రేట్స్ కి ఎంత ఎనర్జీ ఉందండి, ఇది తింటే మేము ఇంకా హైపర్ అయిపోతాం. సర్లే, మన దగ్గర వచ్చిన రొట్టెలు నీటికి వెళ్దాం. ఈ రైస్ మాందేమో. అటు రోజు రొట్టలేదు, అడి దగ్గర రొట్టెలు కొంపతుంది రోజు చాలా హ్యాలెన్ చేస్తున్నారు మీరు. ఎంత చపాతీ కొంపు వస్తే మాత్రం అంత నవ్వాలా? ఓకే, నెక్స్ట్ నాన్ వెజ్ తింటారు, వెళ్ళి తింటారు. నాన్ వెజ్ ఎక్కడ పెట్టమ్మా బంగారకొండ? నెక్స్ట్ నాన్ వెజ్ సేమ్ రోటీ పక్కన పెట్టు. ఆనంద పొటాటో ఫ్రై ఉంటుందిరా, ఓపెన్ చేయి. పొటాటో ఫ్రై ఉంటుంది. చికెన్ ఫ్రై ఇది నాన్ వెజ్ లో బొక్కిస్తాడు. అప్ప తొక్కేసేటండి అమ్మ కర్మ. చికెన్ ఫ్రై, చికెన్ ఫ్రై, రోటీ, పప్పు, వైట్ రైస్, ఏంట్రా నీ చికెన్ కర్రీ. నా గెస్ అంతే. చికెన్ కర్రీ 2 ముక్కలు, చూడడానికి చాలా బాగుంది. సేమ్ పన్నీర్ కర్రీ, పన్నీర్ తీసేసి అందులో చికెన్ ముక్కలు వేస్తాడు అంతే. ఇందులో జీరా రైస్ ఇచ్చాడు, నాకు జీరా రైస్ ఇష్టం ఉండదు. అందుకే రొట్టెలు తింటాడు వీడు ఇప్పుడు. బాబు ఏడు దగ్గర కూడా కొంపొచ్చేద్దాం నైట్. అరే మరీ ఓవర్ అయిపోయింది రావు, చిచ్చి. అసలు మీరిద్దరు చాలా ఓవర్ చేసేస్తారని కామెంట్లు కూడా వచ్చినాయి 2. నిన్న అరవద్దని కామెంట్లు వచ్చినాయి. నీకైతే రోజు 2 వస్తున్నాయి, రోజు 2-3 వస్తున్నాయి. 2-3 వస్తున్నాయి. శాండీ కూడా చూసిందంట మీ ఓవర్ యాక్టింగ్ కామెంట్లు. అది నీదంట. సేమ్ రా చికెన్, అందులో ఇది వచ్చింది అనమాట. 4 ఇచ్చాడు రయ్యి. కాసేపు శాండీ దాంట్లో యాడ్ చేస్తాం. అరే అమ్మ ఎందుకురా బాబు ఇన్ని రొట్టెలు? పప్పు శాండీ ఓపెన్ చేయకు. ఫ్రెష్ అంటావా? కూడా ఓపెన్ చేద్దాం. ఎస్, వేడివేడిగా ఉన్నాయి. ఇది బిస్కెట్, పన్నీర్, ఇది బిస్కెట్. ఒరే వీడు అబ్బాయి పేడ మర్చిపోతుంది. వీడు తెలియదు నిజమే. చపాతీలు వేయలేదు, కూరలోనే వేయలేదు. బంగాళదుంప, ఇందులోని ఏం లేదు. లేదా దబ్బేస్తాడు. అమ్మా 400 కిలోమీటర్ల తర్వాత ఫస్ట్ స్టాప్ వచ్చింది. ఇప్పుడే డిన్నర్ చేసాం, దిగాం. మళ్ళీ రేపు పొద్దున్న దాకా ఎక్కడ ఆగదు, అదే దిగిపోయామన్నమాట. 400 కిలోమీటర్ల తర్వాత ఆగిందిరా. 4 గంటల తర్వాత ఆగాము, అది మెయిన్. వాళ్ళు నేల మీద పోతుంటే ఏదో ఫీలింగ్. చాలా ఎక్స్ట్రా చేస్తున్నాం. నైట్ త్వరగానే పడుకుని పోయాం. అయితే ఎర్లీ మార్నింగ్ లెగిసి వాష్రూమ్లోకి వెళ్తే ఎంత వరస్ట్గా ఉన్నాయంటే, నిజంగా ప్యాసింజర్ ట్రైన్లో బాగుంటాయేమో. అసలు అన్నీ మొత్తం ఇటు 4 ఉంటాయి కదా, 4 వరస్ట్ ఉన్నాయి. వాటర్ అందులో నుంచి వెళ్ళట్లేదు, అక్కడే స్టక్ అయిపోతుంది. చూపిద్దాం అనుకున్నాను కానీ ఎందుకు దడుసుని సస్తారని మీరు చూపించలేదు. ఇంకా ఎలాగోలాగా వాళ్ళకి ఫోన్లు చేసి కంప్లైంట్ ఇస్తే ఏదో లైట్గా క్లీన్ చేశాడు. మరి వాటర్ కిందకి వెళ్ళట్లేదు, మరి ఎందుకు వెళ్ళట్లేదు. అయితే బ్రేక్ఫాస్ట్ వచ్చింది ఇప్పుడే. ఇది వచ్చేసరికి వెజ్ బ్రేక్ఫాస్ట్. అందులో ఏంటి కట్లెట్టుని గ్రీన్ పీస్ ఇచ్చాడు, మ్యాంగో జ్యూసు, నెక్స్ట్ అమ్ములు, ఇంకా ఇందాక నిన్న ఇచ్చినయే మిల్క్ పౌడరు, కాఫీ. కానీ వెజ్కి నాన్ వెజ్కి డిఫరెన్స్ ఏంటంటే అందులో వచ్చేసరికి ఆమ్లెట్ ఇచ్చాడు అనమాట. ఇదిగోండి ఆమ్లెట్. ఇక్కడ వచ్చేసరికి కట్లెట్ ఇచ్చాడు. రాజధాని దిగిపోయాం, కరెక్ట్ టైంకే దింపేసింది. అయితే దిగిపోయి అక్కడ నుంచి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుని మళ్ళీ అర్జెంటుగా ఆక్టివిటీ స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. చాలా ఎమర్జెన్సీ పని మీద, అందుకనే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. నరసాపురం, లింగంపల్లి నరసాపురం ట్రైను. ఎందుకు ఏంటి అనేది రేపటి వీడియోలో చెప్తాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మయ్య. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.